పోక చేపలు పోతే ఎన్ని చేపలు పడతాయి అనుకోలే అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఇక చూడండి మాకు ఎన్ని చేపలు పడ్డాయో. ఇగో ఈ మడుగులు అయితే కుప్పడానికి అయితే చేపలు ఉన్నాయని అయితే వచ్చినాం అనమాట. ఇక మడుగు చూస్తే చిన్నగానే ఉంది ఫ్రెండ్స్, చేపలు అయితే ఎక్కువ ఉంటాయి అనుకున్నాను అనమాట. ఇక్కడ చెట్లు అయితే చల్లగా ఉన్నాయి అనమాట. ఏడికి రాగానే ఇక మనకైతే చలికాలం లెక్క అయితే ఫీల్ అయితే వచ్చింది అనమాట, చల్ల గాలికి. చూడండి ఫ్రెండ్స్, ఇక గుప్పడం అయితే స్టార్ట్ చేసింది అనమాట మా పెద్దమ్మ వాళ్ళు. ఇక నేను కూడా గుప్పిన. చూడండి, ఇక మనకైతే చేపలు ఇలా కష్టంగా దొరికినాయి. ఎందుకంటే ఈ ఆకులు ఎక్కువ ఉండడం వల్ల అయితే ఇగో ఈ మొట్టలు జారడం వల్ల మనకైతే కొంచెం టైం అయితే తీసుకుందాం అనమాట మడుగులో చేపలు పట్టడం. ఇంకో మడుకైతే వచ్చినాం అనమాట. ఈ మడుగు చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. ఇందులో చేపలు అయితే ఎక్కువ ఉంది అని అయితే ఇక 2 కట్టలేసి మరీ గుప్పుతాను అనమాట. చూడొచ్చు ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే నీళ్ళు తొందరగా పోతాయి అనమాట, లేకపోతే కట్టె అయితే దిగిపోద్ది అనమాట. చేపను చూడండి ఫ్రెండ్స్, ఇక దీన్ని చూడంగానే పాంప్లెట్ అనుకున్నారు. పాంప్లెట్ కాదు ఫ్రెండ్స్, ఇక ఇదైతే మా సైడ్ అయితే పందెం పరకు అంటారు అనమాట. కదలకుండా అయితే ఇక ఇదైతే ఈజీగానే దొరుకుతుంది. దాని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రై చేస్తే. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇక ఆకుల కింద అయితే చేపలు అయితే బొచ్చుడు చేపలు అయితే ఉన్నాయి అనమాట. ఇక మాకైతే బాగానే చేపలు ఈ మడుగులు అయితే దొరికినాయి ఫ్రెండ్స్. ఇక మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ ఎలా కదులుతున్న చేపలు అయితే. ఇక మా పెద్దమ్మ అయితే పడుతుంది అనమాట ఆకుల నుంచి అయితే చేపలు. ఇక మాకు మొత్తం చేపలు అయితే ఇన్ని చేపలు పడ్డాయి ఫ్రెండ్స్. ఒక 10 కేజీల దాకా అయితే పట్టినాం అనమాట. ఫుల్ వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఇక మన ఎగ్జైట్మెంట్ వల్ల మనం అయితే తీయలే అనమాట. ఇక చూడొచ్చు ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.